హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేజీఆర్ లాజిక్స్. ఈ వీడియోలో హిస్టరీ నుండి మహాజానపద అనే లెసన్ నుండి రైల్వే ఎన్టీపీసీలో అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేయబోతున్నాం. ఈ క్వశ్చన్స్ రైల్వే గ్రూప్ డీకి కూడా యూజ్ అవుతాయి అన్నమాట. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే ఈ లెసన్ నుంచి 1 లేదా 2 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. మగధ రాజ్య రాజధాని పాటలీపుత్రకి మార్చడానికి ముందు రాజధాని ఏది అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ పాట్నా, ఆప్షన్ బి నలంద, ఆప్షన్ సి రాజగృహ, ఆప్షన్ డి గయ. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ సి రాజగృహ అవుతుందన్నమాట. మగధ రాజ్య రాజధాని పాటలీపుత్రకి మారడానికి ముందు రాజగృహ రాజధానిగా ఉండేది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మగధ రాజ్య రాజధాని ఏది అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ వైశాలి, ఆప్షన్ బి రాజగృహ, ఆప్షన్ సి కౌశంబి, ఆప్షన్ డి ఉజ్జయిని. మనం ప్రీవియస్ క్వశ్చన్లోనే తెలుసుకున్నాం. మగధ రాజ్య రాజధాని మొదటి రాజధాని ఏమవుతుంది? ఆప్షన్ బి రాజగృహ అవుతుంది. మగధ రాజ్యానికి ప్రారంభ రాజధాని రాజగృహ అవుతుంది, తర్వాత రాజధాని పాటలీపుత్ర అవుతుందన్నమాట. అలాగే కొన్ని ఇంపార్టెంట్ మహాజానపదాలకు సంబంధించిన రాజధానుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ది అవంతి. అవంతి యొక్క రాజధాని ఉజ్జయిని, వజ్జి యొక్క రాజధాని వైశాలి, వత్స యొక్క రాజధాని కౌశంబి. ఇవి కూడా మనకి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవి కూడా మీరు తెలుసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఉదయన్ మగధ రాజధాని డాష్ నుండి పాటలీపుత్రానికి మార్చాడు అని క్వశ్చన్ అనమాట. సో ఆప్షన్ ఏ తక్షశిల, ఆప్షన్ బి కౌశంబి, ఆప్షన్ సి సారనాథ్, ఆప్షన్ డి రాజగృహ. మీకు ఆన్సర్ తెలిసే ఉంటుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, రాజగృహ అవుతుంది. ఉదయన్ పాటలీపుత్రాన్ని గంగా మరియు సోన్ నదుల సంగమ ప్రాంతంలో స్థాపించి రాజధానిని రాజగృహం నుండి పాటలీపుత్రానికి మార్చాడనమాట. ఇప్పుడు డీటెయిల్డ్గా మనం తెలుసుకుందాం. ఉదయన్ అనే ఒక రాజు తన తండ్రిని హత్య చేసి మగధ రాజ్యాన్ని పాలించాడు. సో అతడు సోన్ మరియు గంగా నదుల సంగమంలో పట్టణీపుత్ర స్థాపించాడు. పట్టణీపుత్రాన్నే పాటలీపుత్రాన్ని ఒకటే. సో రాజ్య కేంద్రంగా ఉండేందుకు అనుకూలమైన కారణంగా రాజధానిని రాజగృహం నుండి పాటలీపుత్రానికి మార్చాడనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆర్యులు నాగరికత అత్యున్నత దశలో గంగా లోయల్లోని జిల్లాలు డాష్ ఉన్నాయి అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ 16, ఆప్షన్ బి 14, ఆప్షన్ సి 15, ఆప్షన్ డి 18. మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 16 అవుతుంది. 6వ శతాబ్దంలో 16 జానపదాలు ఏర్పడ్డాయి అన్నమాట. వీటి గురించి బౌద్ధ మరియు జైన గ్రంథాల్లో పేర్కొన్నారు. ఇక్కడ జిల్లాలు అంటే మహాజానపదాలుగా మనము గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. సో జిల్లాలనే మహాజానపదాలుగా పిలుస్తారనమాట అప్పట్లో. ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం. 6వ శతాబ్దంలో 16 మహాజానపదాలు ఏర్పడ్డాయి. అవి ఆర్యుల కాలానికి ముందు గంగాలోయల్లో 16 జిల్లాలుగా ఉన్నాయన్నమాట. సో బౌద్ధ గ్రంథము అలాగే జైన గ్రంథము ఈ 16 మహాజానపదాలను ప్రస్తావిస్తాయి అన్నమాట. వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది బౌద్ధ గ్రంథాల్లోనూ అలాగే జైన గ్రంథాల్లోనూ ఉందన్నమాట. సో వీటిలో కొన్ని ముఖ్యమైనవి మహాజానపదాలు ఉన్నాయి. అవేంటి ఇప్పుడు తెలుసుకుందాం. ఒకటి మగధ. దీని యొక్క రాజధాని గిరి వ్రజ. అదేంటి అంతకుముందు మీరు రాజగృహ అని చెప్పారనేసి మీకు డౌట్ రావచ్చు. సో గిరి వ్రజ కాలక్రమేణా మార్పు చెంది రాజగృహ అని పేరుకి వచ్చిందనమాట. సో రాజగృహ నుంచి మళ్ళీ ఈ ఒక రాజు దాన్ని పాటలీపుత్రకి మార్చుకున్నాడు అనమాట. అలాగే వత్స యొక్క రాజధాని కౌశంబి, కోసల యొక్క రాజధాని శ్రావస్తి, అవంతి యొక్క రాజధాని ఉజ్జయిని. సో ఇవి ముఖ్యమైనవి అనమాట. ఇవి క్వశ్చన్స్లో అడిగే అవకాశం ఉంటుంది. ప్రాచీన భారతదేశంలో ఈ రాష్ట్రాలు లేదా పరిపాలన ప్రాంతాలు మహాజానపదాలుగా పిలువబడ్డాయి. ఇప్పుడున్న జిల్లాలు, రాష్ట్రాలు ఒకప్పుడు ప్రాచీన భారతదేశం కాలంలో ఒకప్పుడు మహాజానపదాలుగా పిలువబడ్డాయి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బింబుసారుడు డాష్ పాలకుడు అని అడుగుతున్నాడు. సో వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. బింబుసారుడు డాష్ పాలకుడు. బింబుసార వాజ్ ద రూలర్ ఆఫ్ డాష్. ఆప్షన్ ఏ మగధ, ఆప్షన్ బి మధుర, ఆప్షన్ సి గాంధార, ఆప్షన్ డి తక్షశిల. మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. హర్యంక వంశానికి చెందిన బింబుసారుడు మగధ పాలకుడు. ఇతడు మహావీరుడు మరియు బుద్ధునితో సమకాలీనుడు. చూడండి, ఇక్కడ 2 క్వశ్చన్స్ మనకి ఉన్నాయి.
బింబిసారుడు ఏ వంశానికి చెందినవాడు అడిగే అవకాశం ఉంది. సో అరియంక వంశానికి చెందినవాడు. అలాగే మహావీరుడు బుద్ధునితో సమకాలీనుడు ఎవరు అని అడిగితే బింబిసారుడు అని. సో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. బింబిసారుడు మీద మనకి రైల్వే ఎగ్జామ్స్లో చాలా ఎక్కువ సార్లు క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. సో డీటెయిల్డ్గా తెలుసుకుంటే మగధ యొక్క రాజకీయ ప్రభావం హరియంక వంశానికి చెందిన బింబిసారుడితో ప్రారంభమైంది. ఆయన 52 సంవత్సరాలు పాలించాడనమాట. మహావీరుడు మరియు బుద్ధుడు ఆయన సమకాలీనులుగా ఉండగా ఆయన వారికి సమాన గౌరవాన్ని చూపాడు. ఆయన తర్వాత తన తండ్రి హత్య చేసి రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్న అజాతశత్రువు రాజ్యానికి అధిపతిగా నిలిచాడనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అవధ్ ప్రాచీన కాలంలో ఏ పేరుతో ప్రాచుర్యం పొందింది? అవధ్ అనేది ప్రాచీన కాలంలో ఏ పేరుతో ప్రాచుర్యం పొందింది? ఆప్షన్ ఏ కోసల, ఆప్షన్ బి కపిలవస్తు, ఆప్షన్ సి కౌసంబి, ఆప్షన్ డి కాశీ. మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కోసల అనేది కరెక్ట్ ఆన్సర్. 6వ శతాబ్దంలో భారత్ని 16 మహాజానపదాలుగా విభజించబడింది. ప్రాచీన కాలంలో అవధ్ను కోసల అని పిలిచేవారు. ఈ ప్రాంతం ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో ఫైజాబాద్ జిల్లాలో ఉంది. సో ఈ అవధ్ అనే ప్రాంతం ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ ఉందంటే ఉత్తరప్రదేశ్లోని ఫైజాబాద్ అనే జిల్లాలో ఉంది. సో మనకి భారతదేశాన్ని ఎన్ని మహాజానపదాలుగా విభజించడం జరిగింది? 16 మహాజానపదాలుగా విభజించడం జరిగిందనమాట. 16 జిల్లాలుగా లేదా 16 మహాజానపదాలుగా విభజించడం జరిగింది. సో అందులో మనకి అవధ్ అనేది ఇప్పుడు అవధ్, ఒకప్పుడు ఇది కోసలాగా పిలువబడింది అనమాట. సో ఇప్పుడు మనం డీటెయిల్డ్గా తెలుసుకుందాం ఈ 16 మహాజానపదాల గురించి. ఫస్ట్ది హంగా. అంగా అనేది ప్రస్తుతం బీహార్ మరియు బెంగాల్ ప్రాంతంలో ఉందన్నమాట. మగధ ఇప్పుడే తెలుసుకున్నాం కదా మగధ గురించి. సో ఈ మగధ ఎక్కడ ఉందంటే బీహార్లో ఉంది. వజ్జి అంటే బీహార్లో వైశాలి ప్రాంతంగా గుర్తించబడింది. సో మల్ల అంటే తూర్పు ఉత్తరప్రదేశ్ మరియు బీహార్. కాశీ ఉత్తరప్రదేశ్లోని వారణాసి చుట్టు ప్రాంతం. కోసల ప్రస్తుతం అవధ్ అనమాట. సో ఫైజాబాద్ అయోధ్య ప్రాంతం అనమాట. సో కోసల ఎక్కడ ఉందంటే ఫైజాబాద్లోని అయోధ్య ప్రాంతంలో ఉందన్నమాట. తర్వాత వత్స ప్రస్తుతం అలహాబాద్లో ఉంది. కురు ప్రస్తుతం హర్యానా మరియు ఢిల్లీలో ఉంది. అలాగే పంచాల ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో ఉంది. మత్స్య రాజస్థాన్లో ఉంది. సురసేన అంటే మధురలో ఉంది ఉత్తరప్రదేశ్. అస్సక మహారాష్ట్రంలో ఉంది. అవంతి ప్రస్తుతం మాల్వా ప్రాంతం మధ్యప్రదేశ్లో ఉంది. సో అవంతిని ఏమని పిలుస్తారు? ప్రస్తుతం మాల్వా. గాంధార ప్రస్తుతం పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్లో ఉందన్నమాట. కంబోజా ప్రస్తుతం కాశ్మీర్ మరియు ఉత్తర పాకిస్తాన్ ప్రాంతం. చేది ప్రస్తుతం బుందేల్ఖండ్ మధ్యప్రదేశ్లో ఉందన్నమాట. సో ఈ విధంగా 16 మహాజానపదాలు ఇప్పుడు ఏ ప్లేసుల్లో ఉన్నాయనేది ఇక్కడ డీటెయిల్డ్గా ఉందన్నమాట. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ 16 మహాజానపదాల నుంచి ఏ క్వశ్చన్ అయినా అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ డీటెయిల్డ్గా తెలుసుకుంటే ఇక్కడ కోసల గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. రాజధానులు. కోసలానికి సాకేతి మరియు శ్రావస్తి అనే 2 ముఖ్యమైన నగరాలు ఉండేవి. అలాగే ప్రశానజిత్ కోసలను పరిపాలించిన ప్రసిద్ధ రాజు. ఈ రాజ్యం మగధతో సన్నిహిత సంబంధాలను కలిగి ఉంది. సో ఇవి ఇంపార్టెంట్ నోట్స్ అనమాట. నెక్స్ట్ చూడండి. కోసల బౌద్ధ మతం మరియు జైన మతం కోసం ప్రధాన కేంద్రంగా నిలిచింది. అయోధ్య కోసల భాగం శ్రీరాముడి జన్మస్థలంగా భావించబడింది. శ్రీరాముని జన్మస్థలంగా భావించబడిన ప్లేస్ ఏదంటే కోసల, అదే అయోధ్య. సో ఈ కోసల రాజ్యం అనేది మగధ సామ్రాజ్యంలో అజాతశత్రువు పాలనలో భాగమైంది. సో ఈ కోసల రాజ్యాన్ని కాలక్రమేణా అజాతశత్రువు తన ఆధీనంలోనికి తెచ్చుకున్నాడు అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంకొన్ని ముఖ్య అంశాలు తెలుసుకుందాం. చారిత్రక ప్రాముఖ్యత. ఇది శక్తివంతమైన మహాజానపదాల్లో ఒకటి. భారత చరిత్రలో కీలక పాత్ర పోషించింది. మతపరమైన ప్రభావం ఏంటి? శ్రావస్తి బౌద్ధ మతానికి ముఖ్యమైన నగరంగా, బుద్ధుడు అనేక ప్రసంగాలు ఇచ్చిన ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. సో ఈ శ్రావస్తి అనేది దేంట్లో భాగము? కోసలలో భాగము. సో ఈ కోసల అనేది దేనికి ప్రసిద్ధి అంటే బుద్ధుడు అనేక ప్రసంగాలు ఇచ్చిన ప్రదేశంగా ప్రసిద్ధి చెందిందనమాట. ఆర్థిక కేంద్రం. ఈ ప్రాంతం వ్యవసాయం పరంగా సంపన్నంగా ఉండి ఇతర మహాజానపదాలతో గట్టి వాణిజ్య సంబంధాలను కలిగి ఉండేది. సో ఈ విధంగా కోసల అనేది ఉండేదన్నమాట. కోసల రాజధాని అయోధ్య భారతీయ సంస్కృతి మరియు
పౌరాణికతో ప్రాధాన్యతను కొనసాగిస్తుంది. సో ఇది ఓవరాల్గా మనకి మహాజానపద పీరియడ్ అనే కాన్సెప్ట్ అనమాట. సో వీటి నుంచి క్వశ్చన్స్ అనేవి ఈ విధంగా అడుగుతున్నాడు రైల్వే ఎగ్జామ్స్లో. సో ఈ వీడియో అస్సలు మిస్ అవ్వద్దు. ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.